100 ఈ పదాన్ని ఎప్పుడైనా ఎమర్జెన్సీ కోసం వాడతాం. ఫస్ట్ టైం ఎంటర్టైన్మెంట్ ఇందులో కనిపిస్తుంది. ఒక సీరియస్ క్యారెక్టర్లో ఆర్కే సాగర్ కనిపించబోతున్నాడు. స్ట్రాంగెస్ట్ ఉమెన్స్తో పాటు న్యూ డెబ్యూటెంట్ డైరెక్టర్ శశి ఇప్పుడు మాతో ఉన్నారు. అన్న 100కి ఎప్పుడైనా డైల్ చేసావా? అవసరం రాలేదు. మీరు హ్యావ్ యూ డైల్ 100? శశి అంటే నేను డైల్ చేసే అవకాశం రాలేదు, కానీ డైరెక్ట్ గా అంత అవకాశం రాకుండా నేనే రియాక్ట్ అయిపోయి ఉన్నాను. కొంచెం నువ్వే పోలీసింగ్ నేనే పోలీసింగ్ చేస్తూ ఉంటాను, కొంచెం అగ్రెసివ్ గానే ఉంటాను నేను. సో 100కి అవసరం పడలేదు నాకు. సో 100 అనేది ఒక సోషల్ కాజ్ కోసం మనకి ప్రొటెక్ట్ ఆఫ్ పీపుల్ ఈ లైన్స్లో వాడతాం కదా 100 అనేది టైటిల్. సో మీరు ట్రైలర్ చూసిన తర్వాత మిమ్మల్ని ఆడియన్స్ ఎందుకైతే ఇష్టపడ్డారో, మిమ్మల్ని ఎందుకైతే టెలివిజన్ ప్రేక్షకులు మనసులో పెట్టుకున్నారో, మళ్ళీ దానికి వచ్చేసారు. సో యాక్చువల్గా ఇది వదిలేసి ట్రైనింగ్కి వెళ్ళిపోతే మమ్మల్ని కూడా కుమార్ భాయ్, మీరు ఫస్ట్ నేను కలిసింది మిమ్మల్ని ఆ సెట్లోనే. నేను ఫస్ట్ ఎవరు చూసినా మీరు దీన్ని ఫాలో అవుతూ వస్తున్నారు, అంటే సాగర్ ఏం చేస్తున్నారు, ఎలాంటి మూవీ చేస్తున్నారని. నేను మీ ట్రైలర్ చూసినప్పుడు మీ ఎక్స్ప్రెషన్ చూశాను. సంథింగ్ ఓకే, తను మీలో ఒక సాటిస్ఫాక్షన్ కనబడింది. మీకు ఎలా అనిపించింది ట్రైలర్? ట్రైలర్ చూడగానే ఒక ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్స్లో కొత్త కాన్ఫ్లిక్ట్ ఏముంటుంది, విలన్ ఎంత స్ట్రాంగ్గా ఉంటే అంత కాన్ఫ్లిక్ట్ ఉంటుంది. కానీ ఇక్కడ హీరోనే తనకి తన రూల్స్ పెట్టుకున్నాడు, అదే కాన్ఫ్లిక్ట్ అనిపించింది. యా, అంటే ఇక్కడ ఏంటంటే హీరో రూల్స్ ఎలా ఉండేవంటే గన్ను అనేది ఒక సిస్టంలో ఉంటాడు. ప్రాపర్ సిస్టమ్ దాటి బయటికి వచ్చి చేసే హీరో కాదు. అలాగని ఒక ప్రాపర్ టైంలో ఆ సిస్టమ్ కూడా బ్రేక్ చేసే సిచ్యువేషన్ క్రియేట్ అవుతుంది. అప్పుడు హీరో ఏం చేశాడనేది ఈ సినిమా కాన్ఫ్లిక్ట్. శశి, అంటే మనకి రూల్ బ్రేకింగ్ చేసే ఇన్స్పెక్టర్స్ని, పోలీసింగ్ అంతా మనం ఆన్ స్క్రీన్ ఎప్పుడు రూల్ బ్రేకింగ్ అనేదే హీరోయిజంగా చూసాం. సో రూల్స్లో ఉంటూ కూడా ఒక స్ట్రాంగెస్ట్ పోలీస్ని ఎలా ప్రజెంట్ చేయొచ్చు అనేది ఎలా వచ్చింది? అంటే యాక్చువల్గా సార్, నేను చాలా మందిని ఐపీఎస్, అంటే మా ఫ్యామిలీ కొంత ఐపీఎస్ ఉన్నారు, వాళ్ళ లైఫ్లో జరిగినవి కొన్ని నేను తెలుసుకోవడం జరుగుతుంది. ఎప్పటికప్పుడు చూస్తూ ఉన్నాను. తర్వాత సాగర్ గారు చెప్పిన ఒక ఇన్సిడెంట్ కూడా ఉంది. ఇవన్నీ కూడా నేను చూసి దాన్ని రీసెర్చ్ చేసినప్పుడు యాక్చువల్గా మన స్క్రీన్ మీద చూపించే హీరోయిజం కంటే కూడా రియల్ లైఫ్లో వాళ్ళు ఉంటూ, వాళ్ళొక సిస్టంలో ఉంటూ, దాని సిస్టమ్ని గౌరవిస్తూ వాళ్ళు చూపించే హీరోయిజం చాలా ఉంటుంది. ఆ హీరోయిజంని మన హీరోకి అడాప్ట్ చేస్తే పర్ఫెక్ట్గా ఉంటుంది. అంటే కరెక్ట్గా ఉంటుంది. ఒక న్యూ పోలీస్ వస్తుంది. అంటే రెగ్యులర్గా అన్ని సినిమాల్లో మనం చూపించిందే కాకుండా ఒక ఆథెంటిసిటీ వస్తుంది అన్న ప్రయత్నమే మనం ఈ క్యారెక్టర్ని డిజైన్ చేయడం జరిగింది. అది కూడా ఆయన చాలా పర్ఫెక్ట్ చేశారు. ఆయనకి అసలు టైలర్ మేడ్, ఆయన గురించి పోలీస్ ఎలా ఉంటుందో ఆయన మనం స్పెషల్గా నా మాటలు చెప్పాల్సిన అవసరం లేదు. సో దానికి సెట్ అయ్యారో ఒక అద్భుతంగా చేశారు ఆయన. ఈ ప్రాసెస్లో ఎంత అథెంటిసిటీ అంటే కుమార్ గారు, ఇప్పుడు పోలీస్ అనగానే లైట్ బియర్డ్ ఉండొచ్చు, అంటే సినిమాటిక్ లిబర్టీ తీసుకోవచ్చు, అండ్ ఆడియన్స్కి కొంచెం అందంగా కనబడాలి, పర్లేదు, ఇలా ఉండేది కదా. శశి గారు, సార్ ఈ సినిమాకి మనకి సినిమాటిక్ అది వద్దు, ఒక ఐపీఎస్, ఒక కొత్తగా జాయిన్ అయ్యే ఐపీఎస్ ఎలా ఉంటాడు, నీట్ షేవ్, ఎటువంటి మన గ్లామర్ గురించి వద్దు, చూస్తే ప్రాపర్ పోలీస్ ఆఫీసర్, ఆ బాడీ లాంగ్వేజ్ కానీ, అంటే ఎలాంటి పోలీస్ ఆఫీసర్ అంటే సినిమాటిక్ పోలీస్ ఆఫీసర్ కాదు, రియల్గా ఒక కాప్, ఒక ఐపీఎస్ వస్తే ఎలా ఉంటాడు, ఆ క్యాప్, నీట్ షేవ్, ఆ బాడీ లాంగ్వేజ్, అంటే అరవడు కదా, అంటే వాళ్ళు మాట్లాడే పద్ధతి చాలా కూల్గా, డైనమిక్గా, ఒక కొత్త బాడీ లాంగ్వేజ్ మేము ఇంట్రొడ్యూస్ చేస్తాం. సొసైటీలో ఆన్ డ్యూటీ పోలీసులు ఎలా ఉంటారో ఎలా ఉంటారు. ఆర్కే నాయుడు క్యారెక్టర్ ఇస్ డిఫరెంట్. ఇట్స్ ఏ ఫిక్షనల్ క్యారెక్టర్. దాంతోపాటు అగ్రెషన్, ఆ ఎమోషన్స్ అనేవి వేరు. ఇక్కడ అలా ఉండదు. ఇక్కడ ఒక రియల్ పోలీస్ ఆఫీసర్ మాట్లాడితే ఎలా ఉంటుందో అలాగే ఉంటుంది. అంటే ఎక్కడ ఏ క్యారెక్టర్ని కూడా వాళ్ళు ఎంతవరకు మాట్లాడాలి, అంటే వాళ్ళ లిమిటేషన్స్ ఎంతవరకు, సినిమా కోసం కొంచెం ఎక్కువ మాట్లాడాలి, ఎక్కువ ప్రాపర్, అంటే అది ఎక్సైట్మెంట్, బాడీ. మనోజ్ బాజ్పేయిది ఏక్ బందా కాఫీ చూసి మాకు లాయర్స్ అనే సగల సినిమాటిక్ లాయర్స్ బోర్ కొట్టేశారు. అతను సిస్టంలో ఉంటూ లాయర్గా తనకున్న బౌండరీస్ ఏ ఉంటాయో అవి దాటకుండా కేసు గెలుస్తున్నాం.
సో అది సూపర్ డూపర్ హిట్ అండి. సో మాకు కొత్త ఎక్స్పీరియన్స్ ఇచ్చింది మనోజ్ బాజ్పేయి చూస్తున్నప్పుడు. ఆయన సినిమాటిక్ లాయర్ లో ఉండడు, తను వాదించే లాయర్ పెద్దోడైనా సరే అతని మీద ఓ అడ్మినిస్ట్రేషన్ రాగానే నమస్తే పెట్టి ఒక అది అంటే ఎంత రియలిస్టిక్ అప్రోచ్ ఉందో అనిపిస్తుంది. మీకు చెప్తుంటే మేబీ మీ విక్రమ్ కూడా అలాగే ఉండిపోతున్నాడు. అలాగే ఉంటాడు. అలా అని అంటే కమర్షియాలిటీ లేదంటే కమర్షియాలిటీ ఉంటుంది. రియల్ గా ఒక క్యారెక్టర్ ఇది నిజమని నమ్మితే దానికంటే కమర్షియాలిటీ ఏముంది సార్? అంటే కమర్షియాలిటీ అనే సెన్స్ అది కాదండి. అంటే ఏదైతే కొంచెం మనకి కావాలి అంటే కొంచెం ఎంటర్టైనింగ్ గా ఉండాలి అనేది కూడా ఉంటుంది కాబట్టి టోటల్ ట్రైనర్స్ కాదు. మన లైఫ్ లోనే కమర్షియాలిటీ ఉంటుంది. అది ఎలాగా అంటే ఒక ఎమోషన్స్ ఉంటాయి, ఎమోషన్స్ ఉంటాయి. దాన్ని మనం బ్యాలెన్స్డ్ గా వెళ్ళి కమర్షియాలిటీ ఉంటుంది తప్ప కమర్షియాలిటీ ఇన్ ది సెన్స్ బాగా విపరీతమైన ఫైట్స్ అలా అలా అని కాదు. రియలిస్టిక్ గా ఉంటూ కమర్షియల్ అప్రోచ్, లేకపోతే ఆఫ్ బీట్ మూవీ లాగా కాదు. ఇట్స్ కమర్షియల్ ఫిల్మ్, ప్రాపర్ కమర్షియల్ మూవీ. అంటే ఎలా ఉంటుంది కమర్షియాలిటీలో ఒక రియాలిటీ బ్లెండ్ అంటే కుదిరింది. కైండ్ ఆఫ్ బట్ ఇక్కడ ఏంటంటే మన ఆడియన్స్ ఎక్కువ మంది రీచ్ అవ్వాలనే ఉద్దేశంతో ఇచ్చేసాం. కాకా చూస్తున్నప్పుడు ఫీల్ వస్తుంది, రియాలిటీ కమర్షియాలిటీ బ్లెండ్ అంటే ఓన్లీ కేవలం మన ఇది ఆఫ్ బీట్ ఫిల్మ్స్ లవర్స్ ని కాకుండా ఇది ఈ మెసేజ్ చాలా మందికి రీచ్ అవ్వాలి. రీచ్ అవ్వాలంటే ఏం చేయాలంటే దానికి తగ్గట్టుగా మనం ఇది డిజైన్ చేస్తాం. ఈ స్ట్రాంగెస్ట్ ఉమెన్స్ ఏం చేస్తున్నారు? చాలా చేస్తారండి సినిమాలో, అసలు మామూలుగా కాదు. ఈవిడ ఒక రకం, ఆవిడ ఒక రకం. నిజమే కదండి, మీకు నచ్చినట్టు మీరు ఉంటేనే స్ట్రాంగెస్ట్ కదా. అదే ఉంటున్నామా అని మనం ఉంటున్నారు, మాకు అనిపిస్తుంది ఉంటున్నారు. పర్ఫెక్ట్ అంటే క్యాలిక్యులేషన్స్ లేకుండా, లేకపోతే మనకి ఆర్టిస్టిక్ నేచర్ని మాత్రమే సస్టైన్ చేస్తూ వెళ్తుంటారు కదా. సో అలా మెయింటైన్ చేయడం ఇండస్ట్రీలో నాట్ అంత ఈజీ కాదు. చెప్పండి ఆవిడ. నాకు ట్రావెల్ చేస్తుంటాం కదా, వెరీ కమిటెడ్ క్యారెక్టర్కి కానీ మూవీకి కానీ ఎంత ఎఫర్ట్ పెట్టాలో అంత ఎఫర్ట్ పెడుతూ ఉంటాం. నేనంటే తక్కువ మంది చూస్తుంటాం, పేర్లు గేర్లు అలా వద్దు. కానీ మేము చాలాసార్లు అనుకున్నాం ఆ క్యారెక్టర్లో ఆమె ఫిట్ అయినట్టు ఎవరు ఫిట్ అవ్వరు. దాంతోపాటు ఆమె ఏదో ట్రై చేసి అంటే చేయాలి అంటే పూర్తి కమిట్మెంట్తో ఈ సినిమా చేస్తున్నాం. అండ్ అంటే అది తక్కువ మందిలో చూస్తుంటాం ఎగ్జైట్మెంట్ కానీ ఏం చేద్దాం, నెక్స్ట్ ఏం చేద్దాం, ఎలా చేస్తే బాగుంటుంది, మనం ఫర్దర్గా ఈ క్యారెక్టర్ని అంటే ఆ ఎగ్జైట్మెంట్ ఉండాలి ఆర్టిస్ట్కి. అది లేకపోతే ఏంటంటే అవుట్పుట్ రాదు. అంటే ఒకసారి కమల్ హాసన్ గారి ఇంటర్వ్యూలో చూసాం, ఎగ్జైట్మెంట్ టువర్డ్స్ క్యారెక్టర్ తగ్గిపోయినప్పుడు నేను రిటైర్ అయిపోతాను, బెటర్ రిటైర్ అయిపోవడం. ఎప్పుడైతే క్యారెక్టర్లో ఎగ్జైట్మెంట్ లేకపోతే మన క్యారెక్టర్ అది రాదు. జాబ్ లాగా ఫీల్ అయినప్పుడు చేయటం అనవసరం. అది జాబ్ కాదు దానికి, కానీ జాబ్ లా ఫీల్ అయ్యేవాళ్ళు చాలా మంది ఉన్నారు. అది బ్లెస్సింగ్ సార్, జాబ్ కాదు. దిస్ ఈస్ అ బ్లెస్సింగ్ టు బీ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద కెమెరా. అంటే మన రాసి పెట్టింది ఏదో యు ఆర్ ఆన్ దిస్ ఎర్త్ టు డూ సంథింగ్ ఇంపార్టెంట్. ఆ క్యారెక్టర్కి, విద్యా క్యారెక్టర్కి ఆప్షన్స్ వెతుకుతున్నప్పుడు మేము అంటే 4-5 ఉంటాయి కదా, అమ్మాయి కోసం పట్టు పెట్టాం. లేదు అమ్మాయి చేస్తే బాగుంటుంది, అమ్మాయి బాడీ లాంగ్వేజ్ కానీ అమ్మాయి 50% సెట్ అయిపోద్ది. ఆ క్యారెక్టర్కి వెళ్ళిపోయినప్పుడే అమ్మాయి రావడంతోనే 50% ఫిల్ అయిపోయింది. సో మిగతా రెస్ట్ ఆఫ్ 50% ఆమె పర్ఫార్మెన్స్. ఎలా ఉంటుంది క్యారెక్టర్? ఆర్ యు ఎ క్వశ్చన్ ఆర్ ఆన్సర్ టు ద మూవీ? ఈ అమ్మాయి క్యారెక్టర్కి ఆల్టర్నేట్ దొరకలేదు. సీరియస్ తెలుగు కూడా పర్ఫెక్ట్ నేర్చుకుని చెప్పండి. ఈ సినిమాలో తక్కువ కాస్ట్యూమ్స్ ఉంటాయంటే తనకి నిజమేనా? Very less costumes you have in this film. No, I have many. Men costumes అలాంటిది Like all of sudden my costumes. కాస్ట్యూమ్స్ కాదు, ఒక సీక్వెన్స్ లో ఎక్కువ సేపు ఉంటారు. సీక్వెన్స్ యు ఆర్ మెయింటైనింగ్ సేమ్ కాస్ట్యూమ్. No. ఒక లాంగెస్ట్ This is సీక్వెన్స్. another story which is not shown in the trailer. Like I have my own story which is not shown in this trailer. ఓకే, మీ స్టోరీలోకి విక్రాంత్ వస్తారా? No. It's not like that. It's not like that. I also have a part there where I myself has a family, my mom, my dad, something will be there. కుమార్ భయ్య, ఒక రియల్ సొసైటీలో కాప్ ఎంటర్ అవుతే ఏం జరుగుతుంది, ఒక రియల్ వరల్డ్లోకి కాప్ ఎంటర్ అవుతారు. కనెక్షన్స్ అన్నీ ఎలా ఉంటాయంటే అది భలే కలిపారు. అది స్క్రీన్ ప్లే వైజ్ తను బాగా చేశారు. ఫస్ట్ నుంచి ఎండ్ వరకు మీరు హుక్ అయిపోతారు.
ప్రతి క్యారెక్టర్కి ఒక ఐడెంటిటీ ఉంటుంది, ప్రతి క్యారెక్టర్కి ఇంపార్టెన్స్ ఉంటుంది. మీరు ఎడిటింగ్లో మేము అనుకున్నాం లెంత్ ఎక్కువ ఉందా ఏదైనా, మేము ఒక్క డైలాగ్ కూడా తీసేలేకపోయాం. ఒక డైలాగ్ తీసేసినా పడిపోతుంది. అంటే అన్ని క్యారెక్టర్స్కి అన్నిటికీ ఉన్నాయి, ఎక్కడ మీకు ఒక ల్యాగ్, ఒక డైలాగ్ కూడా లెంత్ అనిపించదు. అంటే స్టోరీకి కాన్ఫ్లిక్ట్ అనేది చాలా ఇంపార్టెంట్ కదా. హూ ఆర్ ద కాన్ఫ్లిక్ట్స్, అంటే వీళ్ళిద్దరిలో ఎవరి సైడ్ నుంచి కాన్ఫ్లిక్ట్ రైజ్ అవుతుంది? అంటే కాన్ఫ్లిక్ట్స్ వీళ్ళ సైడ్ నుంచి వాళ్ళ సైడ్ నుంచి కాదు, బేసిక్ ఏంటంటే అండర్ కరెంట్ పాయింట్ ఇది డైలీ లైఫ్లో ఉండే కాన్ఫ్లిక్ట్ని తీసుకొని, అంటే రియలిస్టిక్ కాన్ఫ్లిక్ట్ని తీసుకొని ప్రాపర్ లైఫ్స్ చూపించి దాన్ని సాల్వ్ చేసి దాని సొల్యూషన్ చెప్పడమే 100. సో మీ ఎక్స్పీరియన్స్ మీకు ఆన్సర్ చెప్పడం, ఐఏఎస్ చదివి ఆన్సర్ చెప్పడం కన్నా కష్టం సార్. మీ క్వశ్చన్స్ కి కాబట్టి మేము చెప్పగలుగుతారు. ఇట్లా 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 ఈ ఐస్ ఉంటది కదా సార్, ఎక్కడ పడితే దొంగని వెళ్ళిపోతాం లోపలికి, అలా ఉంది సార్ మీ ఆన్సర్స్, మీ క్వశ్చన్స్ కి ఆన్సర్. చెప్పండి, మీ ఎక్స్పీరియన్స్ ఏంటి? నా ఎక్స్పీరియన్సా సార్, అదే నేను ఇంతవరకు ఆల్మోస్ట్ ఒక 38 to 40 సినిమా చేశాను. నిజంగా చెప్తున్నా, ఈ సినిమా ఇచ్చినంత కిక్ నాకు చాలా చాలా బాగా అనిపించింది సార్. అంటే ఒక సాటిస్ఫాక్షన్. అంటే మనం మోస్ట్లీ సినిమా ఇండస్ట్రీకి రావడం జనాలకి ఒక మంచి మెసేజ్ తీసుకెళ్ళాలి. వీ హ్యావ్ టు బీ అ మీడియం టు టేక్ అ గుడ్ మెసేజ్ టు ది ఆడియన్స్, బికాస్ మీడియా హ్యాస్ సో మచ్ పవర్. అది ఎంటర్టైన్మెంట్ కావచ్చు, సోషల్ మెసేజ్ కావచ్చు, అవర్ జాబ్ చాలా ఇన్ఫ్లుయెన్స్ అయ్యే ఒక మీడియం, అంత పవర్ఫుల్ మీడియం. అది చాలా బాధ్యత ఉండాలి మనకి, అది టు పోర్ట్రే యువర్ క్యారెక్టర్. సో ఐఎమ్ వెరీ 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 కీన్, లైక్ వెరీ కేర్ఫుల్ సార్. ఏది నేను సెలెక్ట్ చేసుకోవాలన్నా దానికి ఒక 100 రిపర్కషన్స్ ఆలోచిస్తా. ఓకే, హౌ విల్ ఇట్ బీ టు యంగ్స్టర్స్, ఓల్డ్ పీపుల్, ఎలా ఉంటుంది వాళ్ళకి కాన్సిక్వెన్సెస్ అని. సో ఇది మేబీ ద మెసేజ్ ఈజ్ నాట్ త్రూ జస్ట్ మీ, ద మెసేజ్ ఈజ్ ద స్టోరీ దట్ ఈస్ టేకింగ్ ఇట్ ఫార్వర్డ్. ఈ మెసేజ్లో నేను ఒక రోల్ ప్లే చేస్తున్నాను అనేది నాకు చాలా గర్వంగా ఉంది. ఈ సినిమా చేయడం చాలా, ఐ ఫీల్ వెరీ ప్రౌడ్ టు బీ అ పార్ట్ ఆఫ్ సచ్ అ స్టోరీ, బికాస్ దిస్ హ్యాస్ టు బీ టోల్డ్ అండి. విక్రాంత్ డైలాగ్ ఒకటి ఉంది, నేను జరిగింది మార్చలేను కానీ జరగబోయేది డిసైడ్ చేయగలను. అలా జరిగింది మార్చాలనుకుంటే ఏమైనా మార్చుతావా దాన్ని? అంటే మీరు ఇందాక అడిగారు కదండి, నువ్వు నీలాగే ఉండగలవా అని సొసైటీలో. అది సినిమాలో మేబీ ఐఎమ్ డూయింగ్ వాట్ ఐఎమ్ డూయింగ్ సార్, కానీ రియల్ లైఫ్లో ఒక సొసైటీలో యాజ్ ఎ ఉమెన్ ఐఎమ్ నాట్ బీయింగ్ మై సెల్ఫ్ అనిపిస్తుంది సార్. అది నేను మార్చాలనుకుంటున్నాను. అంటే ఎలాగైనా మారాలి అనుకుంటున్నాను, మార్చాలి కాదు, ఐ కెనాట్ డూ ఇట్ బై మై సెల్ఫ్. ఐఎమ్ నాట్ మై సెల్ఫ్ నేను ఒక అడుగు ఇంటి నుంచి బయట పెట్టగానే నేను అమ్మాయి అని గుర్తొస్తుంది. నేను జాగ్రత్తగా ఉండాలి, గుర్తు చేస్తారు. అంటే నేను కేర్ఫుల్గా ఉండాలి, నేను ఎవరి దగ్గర మాట్లాడకూడదు, నేను సేఫ్గా ఉండాలి, నేను 10 o'clock ఇంటికి రావాలి, నాకు ఎక్కడ బ్యాడ్ నేమ్ ఉండకూడదు. అంటే ఇలా అయిపోతే అలా జరిగిపోతే అబ్బాయి ఇంటికి వెళ్ళిపోదాం, ఈ భయం సార్. అమ్మాయిలకి ప్రతిరోజు ప్రతి మినిట్ బయట అడుగు పెట్టగానే ఆ ఫియర్లోనే బ్రతుకుతున్నాం. నేను అలాగే ఉన్నా. సో ఐఎమ్ నాట్ మై సెల్ఫ్, ఐఎమ్ ఆనెస్ట్లీ ఐ డోంట్ ఫీల్ మై సెల్ఫ్. అది ఎప్పుడు మారుతుందో, హోప్ఫుల్లీ మన పిల్లలో ఎవరో నెక్స్ట్ జనరేషన్, ఆ తర్వాత జనరేషన్ ఎవరికైనా వస్తే బాగుంటుంది. కానీ ఈ ప్రొఫెషనల్లో కూడా ఈ జర్నీ అలాగే ఉంది. చాలా సార్లు ఉంటాయి సార్, ఏ ప్రొఫెషన్లో ఉండదు. మన అందరూ సినిమా అంటారు. ఐఎమ్ షూర్ ఇట్స్ దేర్ ఇన్ కార్పొరేట్, ఐఎమ్ షూర్ ఇట్స్ దేర్ ఇన్ ఎవ్రీ ఇండస్ట్రీ. ఒక లాయర్ కానీ, డాక్టర్స్, ఇట్స్ ఆల్ దేర్ సార్, ఇట్స్ దేర్. అండ్ అది మనం వీ కెనాట్. మొన్న కూడా ఏదో సరదాగా వాకింగ్ వెళ్తుంటే బయట, యూజువలీ జిమ్కి వెళ్తాము, ఈరోజు వాకింగ్ వెళ్దాం అనుకుంటే ఎవడో, హీ డజంట్ నో మీ, ఐ డోంట్ నో హిమ్, విజిల్ కొట్టాడు, క్యాట్ కాలింగ్ చేశాడు. నాకు నమ్మబుద్ధి కావట్లేదు, ఎందుకంటే ఇది చాలా రోజులు అయింది నాకు. ఇట్స్ బిన్ 10 years. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ ఫీల్ ఐఎమ్ టూ ఓల్డ్ ఫర్ క్యాట్ కాలింగ్. నాకేంట్రా క్యాట్ కాలింగ్, నువ్వు విజిల్ వేయడం అని. బట్ అది అవ్వగానే నాకు ఎక్కువ, నేను బయట వాకింగ్ అలా రోడ్ మీద నడుచుకొని వెళ్ళడం చాలా తక్కువ. ఐ ఫెల్ట్ సో బ్యాడ్ తెలుసా. ఆ రోజు ఎంత కోపం వచ్చింది, వాడి మీద అరిచాను నేను. బ్యాడ్ వర్డ్స్ చెప్పాను, వెళ్ళిపోయాడు. వాడికి ఏం బైక్ ఉంది చెప్పి అలా వెళ్ళిపోయాడు. నాకు ఇంకా ఫ్రస్ట్రేషన్ ఎంత. సో నేనేనంటున్నానంటే, నా ప్రొటెక్షన్, నేను నన్ను చూసుకోవాలి అంటే, మీరు ఎప్పుడు అబ్బాయిలు చెప్తారు ఇవన్నీ, నువ్వు రాదురా బయట, నువ్వు ఇంటి నుంచి బయట నువ్వు వెళ్ళకూడదు 8 o'clock తర్వాత, ఎక్కడికి వెళ్ళదు, నువ్వు ఇంట్లో ఉండు,
అమ్మాయిలు బయట హ్యాపీగా స్వేచ్ఛంగా తిరగాలి, నువ్వు వెళ్ళొద్దు అని చెప్పాలి. నిజంగా ఇట్స్ నాట్ అవర్ ఫైట్ సార్ ఎనీమోర్, ఇట్ షుడ్ బి దేర్ రెస్పాన్సిబిలిటీ ఆల్సో. అవును, వాళ్ళ రెస్పాన్సిబిలిటీ కదా. ఇప్పుడు మనకి ఎలా అవుతుందంటే చిన్న కథ ఉంటుంది, బస్సులో ఒక పర్స్ పోయింది, పర్స్ పోతే పర్స్ ఎందుకు పై జేబులో పెట్టుకున్నావు, పర్స్లో నువ్వు క్యారీ ఉండాలి కదా అని వాడికి చెప్తారు. దొంగతనం చేయడం తప్పని ఒక్కడండి, ఎవ్వరు అన్నారు, నువ్వు విక్టిమ్స్ బ్లేమ్ చేస్తారు. అంటే మనకేంటంటే వాళ్ళు అలా చేయటం కామనే కదా అని ఆ లెవెల్కి మన మైండ్ మార్చేస్తారు. నువ్వు జాగ్రత్తగా ఉండాలి కదా, పై జేబులో ఎందుకు పెట్టుకున్నావు, నువ్వు 7 కింద o'clock జేబులో లోపు ఎందుకు ఇంటికి పెట్టుకున్నావు, రావాలి, ఎందుకు అసలు 7 o'clock person ముందు ఎవరికి చేయరా, ఏం చేయరా, పొద్దున ఏం చేయరా, అన్ని చేస్తారు. ఏ డ్రెస్ వేసుకున్నా చేస్తారు. నువ్వు ఎక్కడి నుంచి మైండ్ సెట్ ప్రాబ్లమ్, Mindset. మైండ్ సెట్. ఏమైపోయిందంటే చెప్పాలనుకున్నాను, మీరు అలా అనుకున్నారు కదా, మీరు బయటికి వెళ్తే ప్రాబ్లం ఉంటున్నారు కదా, అంటే మన మూవీలో చూపించాలి కానీ ఎవ్రీవేర్ ప్రాబ్లమ్ ఈజ్ దేర్, ఎవ్రీవేర్. అంటే నిజంగా ఎంత కాన్షియస్ అవుతున్నారో నేను ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేదు మీ నుంచి. ఈ ఇంటర్వ్యూలో ఫస్ట్ టైం నేను ఈ అమ్మాయిలా మాట్లాడుతుంటే నేను షాక్ అయ్యా. ఎందుకంటే నేను ఎప్పుడు మన సెట్లో అంటే లైక్ అఫ్ కోర్స్ ఎలా ఉండేదంటే చాలా హ్యాపీగా కంఫర్టబుల్గా చాలా బాగుండేది. ఎప్పుడు ఇలాంటి క్రియేట్ చేశారు, సో ఐ యామ్ కంఫర్టబుల్. ఇలా మాట్లాడుతుందంటే నేను అనుకున్నా అసలు ఏంటి నిజంగా ధన్యాన్ని మాట్లాడేది, నేను షాక్ అయ్యా. అడిగిందాక నేను నాకు అది చెప్పాలని ఉంది. అనిపిస్తుంది యాజ్ అన్ ఆర్టిస్ట్ గా. సో ఏదైనా ఎగ్జైట్మెంట్ లేదా మంచి కథలు, కాంబినేషన్స్, క్యాలిక్యులేషన్స్, ఇది చేస్తే అదే చేస్తే ఇది చేయకూడదు అది చేయకూడదు అనుకోకుండా ప్యూర్ ఆర్టిస్టిక్ నేచర్ తో Correct. ప్రొఫెషనల్ గా వెళ్తున్నారు కదా. విత్ ఇన్ మై బౌండరీ ఐ హావ్ మై ఫ్రీడమ్, బట్ ద రియల్ ఫ్రీడమ్ అంటారు చూడండి, రియల్ ఫ్రీడమ్ చాలా దూరంగా చాలా దూరం. చాలా హోపే లేదు. ఐ హోప్ సో. అంటే ఎందుకు వస్తుందంటే డెఫినెట్ గా ఉంటుంది, బట్ దానికి సొల్యూషన్ ఉంది, దానికి సొల్యూషన్ ఉంటుంది ఎప్పుడో ఒకసారి. ఐ హోప్. నిషా, సో తెలుగు సినిమా ఇండస్ట్రీలో అవకాశాలు ఎలా ఉన్నాయి అంటే తెల్లవారితే గురువారం కానీ ఇవి కానీ వస్తున్నాయి, కానీ మధ్యలో ఆన్ అండ్ ఆఫ్ అవుతున్నావు, ఏం జరుగుతుంది కెరియర్లో? యా, సో అవకాశం ఉంది. I got like I was listening to stories, and obviously a character which is not very exciting for me, I would not go for that. But there were some certain incidents happened which kept me like no, okay, take your time, don't go. Like obviously you want to grow more, right? You're doing it a certain level, you want to grow up from that level. Some bad incident happened, like I was on a meeting and somebody asked me for something. Dude, I'm here for acting. Okay, what are you putting on the table? What does that mean? So yeah, this happened. So it's not like I don't pay respect to the industry. No, the industry is not like that. But you meet some people you don't want to work with. So 1 or 2 incident happened like that. The opportunities were there, but I don't want to take up the opportunities like that. That's one of the reason I did not do any movies in between, and I did some other language movies. But of course I am looking for good work. I am looking forward to work in this industry because I started with this industry. That's why I did not come up with any movie so far. We just want basic things, sir. Yeah. We want to work. We will do 100%, 200%. I will work for 20 hours, 24 hours. All I want 8 is good hours. work and freedom to do that work. All that, Okay. that's all we ask. సో తెలుగులో వింటున్నా స్టోరీస్ అంటే అవి ఎక్కడైనా ఉంటాయండి, బట్ ఇండస్ట్రీ అని కాదులే కానీ, బట్ మీ మనసుకు నచ్చిన క్యారెక్టర్ దొరికితే చేయడానికి రెడీగా ఉన్నారు. Sorry. సో క్యారెక్టర్ యూ లైక్ సో మచ్, యు ఆర్ విల్లింగ్ టు డూ దట్. Yeah, of course. See, sir, these days story is the hero, story is everything. సినిమా ఈజ్ అబౌవ్ ఆల్ అండి. Yeah. Cinema is above all that, and I am very much dedicated to my work. So you give me work, you'll see my dedication. You'll ఐ see- విట్నెస్ ఇట్. You know me, how I work. You have witnessed. We have traveled. Yeah, you have traveled with me for so many movies. So yeah, you give me one character, and then after the movie is done, you will only tell Misha, nobody could do it better than you. That I promise to you. But you give me that chance, then we'll talk. Chance is important. సార్ అలాంటి ఛాన్సెస్ మరిన్ని రావాలని కోరుకుంటున్నాం. సో మోర్ క్యారెక్టర్స్ Yeah, Ravan. I'm open to do so many characters. I want to explore me more.
I want to explore every story possible. If I've done a one, say, investigation story, or say when can I become a cop? I so badly want to become a cop. చూసారా? I am so brave. Next Misha Vijay Shanti inside the me. making. Yes. Why don't you make me a cop? Why I have to be with a cop? No, I am a cop. Yes, Next. make me a cop. 102 102, make me a cop. Why can't I be a cop? Why can't girls be a cop? No. ధన్య కూడా ఆ ఛాన్స్ ఉంటుంది. హత్యలో చేశాను సార్ మొన్న. అవును హత్య అని ఒక సినిమా చేశాను, శ్రీవిద్య. మీరు వచ్చారు, అవును, చేశాను. ఇంటర్వ్యూ చేశారు. అవును. బట్ ఐ ఫెల్ట్ వెరీ పవర్ఫుల్. ఆ యూనిఫామ్ వేసుకుంటే అది ఏ గూస్ బంప్స్ వచ్చేస్తాయి. నిజం సార్, మీకు ఎలా ఉంటుందో ఐ వాజ్ లైక్ షాక్. ఈయన అసలు పోలీస్ అని నమ్మే వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారండి. సో అంటే చాలా ఆఫర్స్ వచ్చి ఉంటాయి కదా, నీకు పోలీస్ క్యారెక్టర్స్ రావటం అనేది వెరీ ఈజీ. కానీ ఒక టైం తీసుకున్నావు కదా ఇప్పుడు చెయ్యాలని. చేయకూడదు అనుకున్నాను, ఎందుకంటే కాప్ స్టోరీ చాలా వచ్చేసాయి మొగలేకుల తర్వాత. అండ్ ఇంకోటి ఏంటంటే కాప్ స్టోరీ వచ్చిన రాజశేఖర్ గారి తర్వాత మళ్ళీ ప్రజలందరూ ఎక్కువ ఇష్టపడింది ప్రేక్షకులు నిన్నే. కాప్ స్టోరీ అంటే అవును ఇష్టపడ్డారు. బట్ నాకు ఎందుకో కాప్ స్టోరీ వచ్చిన ఆ రేంజ్ అంటే నాకు నేను చేస్తే వచ్చే కంటెంట్ రాలేదు. బట్ ఈసారి అంటే చెప్పాను కదా, టోటల్గా నేను కాప్కి అంటే ఆర్కెనాన్ని ఒక స్టెప్ పైన ఉంచుతుంది తప్ప విక్రాంత్ ఐపీఎస్ తగ్గించదు. మీకు ఎక్స్పెక్టేషన్స్ వర్సెస్ రియాలిటీ అనేది ఒకటి ఉంటుంది కదా, నీకు ఇండస్ట్రీలో ఫస్ట్ షాక్ ఎప్పుడు తగిలింది? అంటే నాకు చెప్పాలంటే మీ అందరికీ తెలుస్తుంది, అది మిస్టర్ పర్ఫెక్ట్ తగిలింది. మిస్టర్ పర్ఫెక్ట్ నాకు షాక్ కాదు. నేను ఆస్ట్రేలియా నుంచి ఇండియా వచ్చిన తర్వాత నేను ఒక 1 వీక్ షూటింగ్ చేయలేదు. ఏంటి మనం ఇప్పుడు నాకేంటంటే నా వరల్డ్లో నేను ఉన్నాను, సీరియల్ సెక్యూర్డ్గా హైగా మంచి ఇమేజ్, ఆ క్యారెక్టర్లో ప్రాపర్గా ఉంది. అప్పుడు ఏంటంటే ఏంటి మనకు చెప్పారు కదా, ఇక్కడ చెప్పినట్టు వీళ్ళు క్యారెక్టర్ ఇచ్చారు చేస్తున్నాం, అక్కడ చెప్పినట్టు క్యారెక్టర్ ఎందుకు లేదు. దాంతోపాటు మన ఫస్ట్ అంటే ఒక పెద్ద బ్యాండ్ అని ఒక లాంచ్ బాగుంటుందని వెళ్ళిన తర్వాత ఆల్మోస్ట్ నేను షాక్లో ఉండే. ఇక వచ్చిన తర్వాత షాక్లో ఉన్నా 1 వీక్ తర్వాత. మళ్ళీ నేను లేదు దాన్ని తీసేయాలంటే ఇంకొక క్యారెక్టర్ నేను చేయాలని అప్పుడు మున్నా క్యారెక్టర్ స్టార్ట్ చేసాం. అది దాన్ని మర్చిపోయేలా చేసింది. ఎందుకంటే అప్పుడు నేను దాని నుంచి బయటకు వచ్చి మున్నా క్యారెక్టర్ చేసి అలా మొగల్ రేకులు సీరియల్ని అంటే ప్రాపర్గా ఓకే నా స్ట్రెంత్ ఏంటో చూపించుకున్నాను. బట్ హార్డ్ చేసేది కుమార్ భాయ్, మనం ఎందుకు చేయకూడదు అసలు యాక్చువల్గా. అసలు అక్కడ నుంచి ఆ షాక్తోనే నేను రియలైజ్ ఏంటంటే సీరియల్ నుంచి బయటకు వచ్చా. చాలా మందికి చెప్పలేదు ఇప్పుడు, లేదు మనం సినిమా చేద్దాం. సో ఆ క్యారెక్టర్ మిమ్మల్ని చాలా డెసిషన్ తీసుకున్నారు, అంటే ఒక వైల్డ్ డెసిషన్ తీసేసుకున్నా. అంటే నాకు లైమ్ లైట్లో ఉన్నప్పుడు సరే ఓకే డన్, అసలు చూద్దాం అసలు మనం ఏంటో, అంటే మన స్ట్రెంత్ ఏంటో తెలిసిపోద్ది కదా, మనం చేయగలమా లేదా. ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే ఆర్టిస్ట్గా మనం ప్రూవ్ అవుతాం, ప్రూవ్ అవడం వేరు, సక్సెస్ అవడం వేరు. నువ్వు ఆర్టిస్ట్గా ప్రూవ్ అయ్యావు, కానీ నీకు సినిమా ఇండస్ట్రీలో జర్నీ అనేది మీరు అనుకున్నట్టు జరగదు అంటే ఎందుకు జరగదు అంటే మనకు తెలియదు. మనము ఇది యాక్సెప్ట్ చేస్తే ఇది జరుగుతుందా, ఓహో చేస్తే ఇలా ఉంటుందా, చేయకపోతే ఇలా ఉంటుందా. నేను ఒక్కొక్కసారి ఏంటంటే మంచి క్యారెక్టర్ కూడా వదిలేసాను. మిస్టర్ పర్ఫెక్ట్తో జరిగిన చిన్న జోడ్ వల్ల మంచి క్యారెక్టర్స్ కూడా వదిలేసా. ఎందుకంటే ఇది వీళ్ళు చెప్పింది ఉంటుందో లేదో తెలియదు, దానివల్ల కెరీర్ ఏమవుతుందో తెలియదు. తర్వాత ఒక డెసిషన్ తీసుకున్నాను, లేదు చూద్దాం. సిద్ధార్థ మూవీ వచ్చింది, కంటిన్యూ చేసాం. మళ్ళీ అవసరమైతే మనమే ఒక క్యారెక్టర్ని రీక్రియేట్ చేసుకొని మనకు నచ్చిందిలాగా మనమే కరెక్ట్గా ప్రొడక్షన్ చేసుకుంటాం. అలా నేను ఫిక్స్ అయిపోయాను. ఇంకా నేను ఇంకో 10 మూవీస్ అయినా చేయడానికి నేను రెడీగా ఉన్నామని నాకు ధైర్యం వచ్చింది. ఎవరు ఇచ్చినా అయిపోయినా నేను చేసుకుంటాను అనే కాన్ఫిడెన్స్ వచ్చిన తర్వాత సరే ఓకే ఇండస్ట్రీలో ఉండిపోదాం. ఇది వచ్చేస్తుంది ఎక్కడో దగ్గర. అంటే మనకి అదేంటే ఆ పాయింట్ ఉంటుంది కదా, ట్రిగ్గర్ పాయింట్ వచ్చేంత వరకు కొంచెం అటు ఇటు ఉంటుంది. అది వచ్చేసింది. ఓకే ఇప్పుడు నేను ఎలా కండిషన్ అంటే చేద్దాం, అవసరమైతే 102 కూడా మనమే ప్రొడక్షన్ చేసుకుందాం, ఇంకా నచ్చిన కథలు ఏమంటే మనమే చేద్దాం అనే కాన్ఫిడెన్స్ నాకు ఉంది. సో అలాంటప్పుడు మీరు అనుకున్న ఆలోచనకి దగ్గరగా ఉండే హీరో విజయ్ యాంటోనీ. విజయ్ యాంటోనీ గారు అలా కాంటెంట్ ఓరియంటెడ్ సినిమాలు చేస్తూ వెళ్తుంటారు. సో మాకేంటంటే సినిమా ఇండస్ట్రీలో మన ఎక్స్పెక్టేషన్స్ వర్సెస్ రియాలిటీ ఎప్పుడు కూడా స్ట్రాంగ్గా చేస్తాయి మనిషిని. నాకు తెలిసి నువ్వు మోర్ స్ట్రాంగ్ అయి ఉంటావు. అంటే
స్ట్రాంగ్ సిచ్యువేషన్స్ వల్ల అవుతాం మనం. ఇప్పుడు లైఫ్లో ఎలా ఉన్నా ప్రతిరోజు ఒక కొత్త ఎక్స్పీరియన్స్ మనకు. ఈ సినిమా ఒకటి పాఠం నేర్పుతుంది, ఇంకో మూవీ ఇంకొక లెసన్ నేర్పుతుంది. ఈ ట్రావెల్లో మనము స్ట్రాంగ్ అవుతాం, దాంతోపాటు ఒక మెచ్యూరిటీ వస్తుంది. సో ఈ జర్నీ వెళ్తే బాగుంటుంది. ఇవన్నీ ప్రాపర్ లెసన్స్. సో అన్ని 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 ప్రతి సినిమా నాకు ప్రాపర్ లెసన్, ప్రతి మూవీ నాకు లెసన్. సో ఆ లెసన్ నుంచి నేర్చుకుంటూ వచ్చి స్టార్ట్ చేసాం. సో ఇంత టైం సినిమా మీద స్పెండ్ చేశారు కదా శశి గారు, అంటే ఒక ఎనర్జీస్ని హోల్డ్ చేయటం, అంటే మనకి షెడ్యూల్స్ బ్రేక్ అవుతుంటాయి, కానీ ఆర్టిస్టులు అందరూ వాళ్ళు వేరే రోల్స్లోకి వెళ్ళిపోయే ఛాన్స్ ఉంది వీళ్ళందరికీ. కానీ మీరు అలా కాదు, ఆ ఎనర్జీని హోల్డ్ చేసి ఉండాలి, దాని మీదే పాజిటివ్గా ఉండాలి. ఈ జర్నీ ఏం నేర్పింది శశి మీకు? నాకు ఇదేనా కాదు సార్, నేను దీనికంటే ముందు కొన్ని ఇండిపెండెంట్ ఫిల్మ్స్ కూడా చేశాను. ప్రతి జర్నీలో నేను ఒక్కొక్క ఎక్స్పీరియన్స్ అయితే ఫేస్ చేస్తూ వచ్చాను, దాన్ని చాలా నేర్చుకుంటూనే వచ్చాను. అలాగే 100 గురించి కూడా నేర్చుకున్నా. ఇంకా లేట్ అది అవుతుంది ప్రాజెక్ట్ అంటే మనకేంటంటే ఇప్పుడు బడ్జెట్తో సంబంధం లేకుండా ఏ సినిమా అయినా సరే ప్రస్తుతానికి రిలీజ్ అనేది లేట్ అవుతూనే ఉంది. సో అది నేను అర్థం చేసుకున్నాను. అంటే ప్రతిదీ కూడా మన అన్ని ఫ్యాక్టర్స్, ఒక సినిమా బయటికి రావాలంటే చాలా ఫ్యాక్టర్స్ ఉండాలి. ఇక్కడ ఏదైనా ఉండాలి, ఈ ప్రాజెక్ట్ని స్ట్రాంగ్గా నమ్మి ఉండాలి, నేనంటూ ఒకటి ఉండాలి కదా. అంటే ఒకటి చెప్తాను, మన దగ్గర ఒక గుడ్ ప్రోడక్ట్ ఉంది, నేను నమ్మింది అదే. దీన్ని ఇలాంటి అవకాశము మళ్ళీ వస్తుందో రాదో మాకు తెలియదు, అన్ని కుదురుతాయో లేవో నాకు తెలియదు. దీన్ని ప్రాపర్ రిలీజ్ చేయకపోతే తప్పు మనదే అవుతుంది. నేను నమ్మింది అదే కుమార్ గారు. దీన్ని ప్రాపర్గా అంటే ఇంత కష్టపడింది దేని గురించి, దీన్ని డెలివర్ చేయడానికి కదా. ఏదైతే మనం చెప్పాలనుకున్నది రీచ్ అవ్వాలని కదా, దాన్ని అలా వదిలేస్తే యూజ్ లేదు, నో పాయింట్. దీన్ని కరెక్ట్గా చెప్పామనుకోండి, ఆ సాటిస్ఫాక్షన్ వేరే. అది రీచ్ అవుతే సాటిస్ఫాక్షన్ వేరే. నేను కోట్లు వస్తాయా కదా, అది రీచ్ అవ్వాలని చేశాను. ఈ సినిమా రీచ్ అవ్వాలి. సో అందుకే కొంచెం మధ్యలో ట్రై చేసాము, ఏంటి చేసేద్దామని. బట్ క్రష్ అవ్వకూడదు, ఎందుకంటే మనము కంటెంట్తో వస్తున్నాం, ప్రాపర్ రీచ్ అవ్వాలి. అందుకే ప్రాపర్గా అంటే చెప్పాను కదా, దీనికి ఈ కంటెంట్ని చూసిన తర్వాత ఎవరు నో చెప్పకుండా అందరూ కోఆపరేట్ చేసి చూసి ప్రమోట్ చేసిన వాళ్ళు తప్ప నో అని చెప్పిన వాళ్ళు లేరు. ఇప్పుడు పవర్ స్టార్ గారు కానివ్వండి, అంటే పవర్ స్టార్ గారు అసలు, అంటే నేను పవర్ స్టార్ గారి దగ్గరికి వెళ్ళాలంటే నాకు ఎంత కాన్ఫిడెన్స్ ఉండాలి. వాళ్ళ అమ్మగారి గురించి, అంజనమ్మ గారి గురించి తెలిసినప్పుడు వాళ్ళ ఇంట్లో అందరు హీరోసే, కానీ ఆవిడ మిమ్మల్ని ఎక్కువ ఇష్టపడతారు కదా. అది మాకెంత హానెస్ట్గా అనిపిస్తుంది అంటే, అది ప్యూర్ సోల్. అంటే తక్కువ మందిని చూస్తాం అంజనమ్మ గారి లాగా మనసులో ఉండే అందరూ బాగుండాలనుకునేది. అంటే నేను చాలా హ్యాపీగా ఫీల్ అయింది ఎప్పుడంటే, అంటే అది ఎప్పుడు నాకు నేను లోపల ఎప్పుడు ఇన్నర్గా బయట పెట్టలేదు. అంజమ్మ గారి దగ్గరికి వెళ్ళాము, వీళ్ళందరూ ఉన్నారు, టీజర్ రిలీజ్ అన్నాను. నేనేం చేయాలన్నాను అంటే, ఇది నొక్కాలమ్మా, ఇది ప్లే అవుతుంది, టీజర్ రిలీజ్ అవుతుంది అంటే ఇలా అన్నారు. అంటే షీ ప్రేడ్ ఫర్ మీ. ఆ టైంలో నాకు అనిపించింది, అమ్మా ఎంత అంటే ఆమె ఏం కోరుకుంటుందని. సో అక్కడ నాకు చాలా అంటే తెలియని ఒక చిన్న టీయర్స్ వచ్చాయి. తర్వాత టీజర్ రిలీజ్ చేసిన తర్వాత ఇప్పటికీ ఆ వైబ్రేషన్స్ పోలేదు నాకు. ఇప్పటికీ ఆ వైబ్రేషన్స్ పోలేదు, బ్లెస్సింగ్స్ పోలేదు నాకు. ఆమె రిలీజ్ చేసిన తర్వాత ఇంకా అనిపించింది, అసలు ఆమె రిలీజ్ చేసిన టీజర్ రిలీజ్ చేసిన మూవీ అసలు నేను ఇంకా సమస్య లేదు లైట్గా తీసుకునేది. దాన్ని ఎండ్ వరకు తీసుకెళ్ళాలి, దాన్ని మనం గట్టిగా ప్రమోట్ చేయాలని ఫిక్స్ అయిపోయాం. అంటే అందరికి అవకాశం రాదు, అంటే ఆ కుదరలేదు, చేయలేదు, మీద టీచర్ రిలీజ్ చేయటం, లేకపోతే మనకి ఏదన్నా ఈవెంట్స్ గెస్ట్ గా రావటం, ఇవన్నీ జరుగుతుంటాయి. అంత ప్యూర్ గా ఏం చేయాలి, వాళ్ళ ఇంట్లో అందరు హీరోస్ ఉండగా కూడా అదర్ సన్. అంటే అది చెప్తున్నా కదా, ఎక్కువ మాట్లాడలేను కానీ సో ఒక క్వశ్చన్ శశి, వాట్ ఈస్ ద ఐడియా టు సెల్, వాట్ ఈస్ ద ఎక్స్పీరియన్స్ టు షేర్ అంటే ఏం చెప్తారు? ఇప్పుడు ఈ 100 గురించి 100 ఇది కంపల్సరీ అందరూ చూడాల్సిన ఫిల్మ్. అందుకనే దీంట్లో ఎలాంటి అవకాశం అంటే మనకి ఏ సర్టిఫికేట్ తీసుకురాగల అవకాశం ఉన్నప్పటికీ కూడా
రీచ్ పెంచాలి, ఇది ప్రతి ఒక్కరికి తెలియాలి అనే విషయం కోసమే నేను దాన్ని ఎంతవరకు కరెక్ట్గా బ్యాలెన్స్డ్గా తీయాలో అంతవరకు బ్యాలెన్స్డ్గా తీసి దీన్ని చూపించడం జరుగుతుంది. అంటే ప్రజెంట్ ఆడియన్స్ యాక్సెప్టెన్సీ కూడా చాలా పెరిగింది. రీసెంట్గా అంటే కొంచెం వేరే లాంగ్వేజ్ ఫిల్మ్స్ కూడా మా వర్డ్ ఆఫ్ మౌత్ వచ్చి బాగుంది అని అనగానే ఆడియన్స్ వస్తున్నారు. సో రీసెంట్గా వచ్చిన తొడరం కానివ్వండి, టూరిస్ట్ ఫ్యామిలీ కానివ్వండి, చాలా ఈజీగా యాక్సెప్ట్ చేస్తున్నారు. సో చిత్రం కూడా బాగా ఇష్టపడి. అవును, అలాగా మా సినిమాలో ఒక మంచి విషయం చెప్పాం. సో డెఫినెట్గా ఇది ఆడియన్స్ ఎక్స్పీరియన్స్ ఏంటి? ఏ ఎక్స్పీరియన్స్ షేర్ చేయబోతున్నాం ఈ టీంతో, వీళ్ళ ఈ కథతో? ఏ ఎక్స్పీరియన్స్ షేర్ చేయబోతున్నాం? ఒక మంచి విషయం, ఒక సోషల్ రెస్పాన్సిబుల్ పర్సన్ గా నా బాధ్యత. మనం ఎక్కువ కమర్షియాలిటీ చెప్పట్లేదు కానీ ఇట్స్ కమర్షియల్. ఉమ్. చెప్పాలంటే మీకు ప్రాపర్ పోలీస్ స్టోరీ చూసినట్టు ఉంటుంది కుమార్ భాయ్. అదే అది ఉంటుంది. Neuro. ప్రాపర్ అంటే ఆ. ప్రాపర్ పోలీస్ స్టోరీ, మంచి హైలో అంటే ఎంటర్టైన్మెంట్తో పాటు అంటే కమర్షియాలిటీ ఉంటూనే ఉంటుంది. మన పాయింట్ చెప్పాం లాస్ట్కి వెళ్ళేటప్పుడు అనిపిస్తుంది ఓహో ఈ పాయింట్ అని. అంతేగాని సినిమా చూస్తే డెఫినెట్గా సీట్ ఎడ్జ్లో ఉంటారు ఏం జరుగుతుందని. అంటే చెప్పాలనుకున్న విషయాన్ని థ్రిల్లర్ జానర్ లో చెప్పడం వల్ల మీకు అంత అనిపిస్తుంది gripping గా అప్పుడు. వస్తూ ఉంటుంది. ఉంటుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. అంటే సినిమా చూడాలి అని సినిమా ట్రైలర్ ఎగ్జైట్ చేస్తుంది, లేకపోతే మీ ప్రమోషన్స్లో మాట్లాడి ఎగ్జైట్ చేస్తుంది. కానీ ఈ సినిమా చూడటం అనేది ఒక మస్ట్ వాచ్ లిస్ట్లోకి వెళ్ళిపోయింది మా వరకు అయితే. సో విష్ యూ ఆల్ ద బెస్ట్. మస్ట్ వాచ్ కాదు. ఏదో ఒకటి తీసుకొచ్చేసారు మీరు బయటికి. థెరపిస్ట్ అనుకుంటా మీరు. యాక్చువల్లీ యూఆర్ థెరపిస్ట్.